సంగారెడ్డిలో ప్యానెల్ 2 పేరుతో కుర్మ సంఘం ప్యానెల్ 2 పేరుతో పెట్టినటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఆ యొక్క కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళతో పాటు సంగారెడ్డి జిల్లా నుంచి 3 మాత్రమే ఉన్నారు, ఎవరు కూడా లేరు. ఆ 3 కూడా సంఘం పట్ల, సంఘం గురించి అవగాహన లేదు, ఆలోచన లేనటువంటి వ్యక్తులను కూర్చొని పెట్టుకొని ఏదో ప్రెస్ మీట్ పెట్టి మమ అనిపించి మేము ఏదో సంఘానికి ఉద్ధరించడం కోసం ముందుకు వస్తున్నామని చెప్తా ఉన్నారు. దాంతో రకంగా సంఘం కోసం శాయశక్తుల కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు ఎగ్గి మల్లేశన్న గారి గురించి కానీ, ఊరుగడ్డ నగేష్ అన్న గురించి కానీ, మన డాక్టర్ సిఆర్ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ వల్గర్ భాషలో మాట్లాడడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏ వ్యక్తి అయితే మాట్లాడిండో ఆ వ్యక్తికి సంబంధించి ఆయన గురించి తనకు కూడా తెలియనటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరుగుతుంది. ఎంత విడ్డూరం అంటే, ఒక సభ్యత్వం కుర్మ సంఘానికి సంబంధించిన సభ్యత్వాలు మాకు ఇవ్వలేరు అని చెప్తాడు. అదే రకంగా కుర్మ సంఘం కమిటీలు మాకు తెలియకుండా చేస్తున్నారని చెప్తా ఉన్నాడు. కుర్మ సంఘానికి సంబంధించి మమ్మల్ని ఏదానికి పిలవట్లేదని చెప్తా ఉన్నాడు. అదే వ్యక్తికి సదాశివపేట మండలం వెంటూరు గ్రామంలో కుర్మ సంఘం సభ్యత్వం ఉన్నది. అదే వ్యక్తికి సదాశివపేట మండల కుర్మ సంఘంలో కార్యదర్శి బాధ్యతలు ఉన్నాయి. అదే వ్యక్తికి ప్రతి సంఘం మీటింగ్ సమావేశాలున్నా పిలుస్తాం. కానీ తన గురించి తనకు కూడా అవగాహన లేనటువంటి వ్యక్తి నిన్న ఏదో మాట్లాడుతూ వాళ్ళు ఏం చేసిరు, వీళ్ళేం చేసిరు, సంగారెడ్డిలో ఎకరా 13 గుంటలలో బిల్డింగ్ జరుగుతున్న విషయం మీకు తెలియదా? సంగారెడ్డి బైపాస్ రోడ్లో కుర్మ సంఘము ఎవరి హయాంలో అయ్యింది మీకు తెలియదా? సంగారెడ్డిలో దొడ్డి కొమ్మల విగ్రహాన్ని పెట్టనీయకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టిన దొడ్డి కొమ్మల విగ్రహాన్ని మన తెలంగాణ స్టేట్లోనే 3వ విగ్రహంగా భార్యకుండా కాంక్ష విగ్రహం పెట్టింది ఎవరితో అయింది మీకు తెలియదా అని నేను అడుగుతాను. ఇవన్నిటి విషయాలలో ప్రతి విషయానికి ప్రతి సంఘానికి విన్నట్టు ఉంటూ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కుర్మ సంఘాన్ని ఒక చైతన్యవంతంగా చేసినటువంటి ఊరుగడ్డ నగేష్ అన్న గారు, మరి ఆయనతో పాటు కొంతమంది సంఘం కోసం ఎంతో కష్టపడతా ఉన్నారు. వాళ్ళను విమర్శిస్తున్న మీ వ్యక్తులకు మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. సంఘం కోసం మేము ఎంతో కష్టపడతా ఉన్న వాళ్ళను విమర్శించడము, డాక్టర్ సిఆర్ని కూడా ఏదో వర్గర్ భాషతో మాట్లాడడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. డాక్టర్ సిఆర్ని కానీ మరియు నాగేష్ అన్న స్థాయికి మీరు కారు అని నేను తెలియజేస్తా ఉన్నాను. మీ స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నారు. స్టేట్ బాడీ గురించి కూడా మీరు మాట్లాడము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బాగుండదు, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడడం మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదే రకంగా మీరు ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడినట్టయితే కుర్మ సంఘం తరఫున మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బందులు పాలవుతారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు మాట్లాడిన మాటలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జై కుర్మ.